నిమ్మల రామనాయుడు అప్పట్లో అధ్యాపకులు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ను సాధించాలి అనే అంచనాతో ఉన్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారాన్ని స్థాపిస్తాము, ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేది మేమే అనే ధీమాతో కూడా ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రాలేదు, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రాలేదు, ఒక వారం రోజుల సమయం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు వారి అంచనాలతో వాతావరణాన్ని వేడెక్కించేస్తూ ఉన్నారు. మరి పాలకులలో నిమ్మల రామనాయుడు ధీమా ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అధికారంపై అంచనా ఏంటి, ఇవన్నీ ఆర్టీవీ అన్సెన్సార్లో మాట్లాడదాం. రామనాయుడు గారు, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎగ్జిట్ పోల్స్ రాలేదు, 1వ తారీఖు, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ 4వ తారీఖున వస్తాయి. కానీ ఈలోపే అంచనాలతో వాతావరణాన్ని వేడెక్కించేస్తున్నారు. వైనాట్ 175 అన్న వైసీపీ ఖచ్చితంగా 151 క్రాస్ చేస్తామని చెప్తుంది. మీ అంచనాలు ఏంటి? ఖచ్చితంగా ఏదైతే రేపు 4వ తారీఖు ఏదైతే ఉందో, ఒక దీపావళి, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ ఏ రకంగా అయితే పెద్ద పండుగలుగా లెక్కేస్తామో, ఈ మూడు కలిపినటువంటి పండుగగా ఆంధ్ర జాతి, తెలుగు జాతి ప్రజలందరికీ కూడా పెద్ద పండుగ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రేపు 4వ తారీఖు. ఖచ్చితంగా ఏదైతే 110 నుంచి 128 ఒక లెక్క నడుస్తూ ఉంది. కానీ మేమేదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ లెక్కేస్తే 140 నుంచి 160 వరకు కూడా కూటమి గెలిచేటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ గ్రౌండ్ లెవెల్లో మీకు కనిపిస్తుందని అంటున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని అభినందించడానికి వెళ్ళి 151 క్రాస్ చేస్తున్నాం, దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు చూడబోతోంది ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. చూసారా మీరు ఆ వీడియో? చూసా. ఆయన చెప్పిన మాట ఒకటే నిజం, దేశం ఆశ్చర్యపోయేటువంటి ఫలితం. అంటే ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే 151 గెలుచుకున్నాడో, అది ఈవేళ రివర్స్లో మళ్ళీ కూటమి గెలుచుకోబోతున్న మాట వాస్తవం ఈరోజు. నెంబర్ 1. రెండవది, ఆయన ఏదైతే 175 వైనాట్ 175 ఏదైతే చెప్పాడో, మొన్న ఎలక్షన్స్ ముందే మనం చూడడం జరిగింది. అసలు 175కి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో సొంత ఎమ్మెల్యేని, సొంత ఎంపీలని, సొంత మంత్రుల్ని, ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఏదైతే ఇతర నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి పరిస్థితి, దుస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది అని అంటే, ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమిని అంగీకరించింది అనేటి వాస్తవం. రామనాయుడు గారు, యుద్ధం అన్న తర్వాత, రాజకీయాలు అన్న తర్వాత లెక్కలుంటాయి, వ్యూహాలుంటాయి. జగన్మోహన్ రెడ్డి లెక్కలు వేసుకొని వ్యూహాలు రచించి అభ్యర్థులను మార్చారు. అది అభ్యర్థులు దొరక్క అనుకోవాలా, లేకపోతే టీడీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశాన్ని ఇవ్వకూడదు అనుకునే వ్యూహం అనుకోవాలా? లేదు, ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు దొరకకే, ఎందుకంటే అదే అభ్యర్థులను కదా పెడతా, వేరే పార్టీ నుంచి అభ్యర్థులను తెచ్చుకోలేదు, కొత్త వారిని తెచ్చుకోలేదు, కూటమి కట్టలేదు. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఏం చెప్తూ ఉన్నాడు, నా వెంట్రుకను కూడా పీకలేరని చెప్పాడు. ఏదైతే నా సంక్షేమము, నా పథకాలే నాకు ఓట్లేస్తాయి, నా ఫోటో మిమ్మల్ని గెలిపిస్తుందని చెప్పాడు. మరి ఆ రకంగా అతను నిజంగా అంత సంక్షేమం, అంత అభివృద్ధి అతను చేస్తుంటే, అతని పథకాలు ప్రజలకు అంది ఉంటే, ప్రజలు సాటిస్ఫాక్షన్ లెవెల్ జగన్మోహన్ రెడ్డి ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీదే వాళ్ళు గెలవాలి కదా ఏ అభ్యర్థిని పెట్టినా. కానీ ఎన్నికలకు వచ్చే సమయానికి ఆ అభ్యర్థి గెలవడు, అతనికి నెగిటివ్ ఓటింగ్ ఉంది, ఆ కాన్స్టిట్యున్సీలో బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది అని ఆ అభ్యర్థిని మార్చాడు అని అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి కూడా బలం లేదు, జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రజలకి విశ్వాసం లేదు అనేటువంటి మాట ఆయన ఇండైరెక్ట్గా అంగీకరించాడు. కాబట్టి అభ్యర్థుల్ని మార్చుకుని అభ్యర్థుల గుణగణాల మీద కొంత ఆధారపడినటువంటి పరిస్థితి మొన్న ఏదైతే ఆ సీట్లు ట్రాన్స్ఫర్ను బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నటువంటి స్థితి. ఆ వ్యూహం ఫలిస్తే